ఇప్పుడు మనం ప్రెసెంట్ వింటున్నాం రోబోటిక్ స్టైల్స్లో సర్జరీస్ వింటున్నాం. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మాన్యువల్గా రోబోటిక్కి ప్రికాషన్స్ ఇస్తూ చేస్తూ ఉంటారు కదా. సో ఈజ్ దట్ గుడ్, ఈజ్ దట్ క్యూర్? అండ్ అంటే స్పైన్లో కూడా రోబోట్ యూజ్ చేస్తామండి. అదేంటంటే మనకి కొన్ని స్కోలియోసిస్, కైఫోసిస్ అని ఉంటుంది. స్కోలియోసిస్ అంటే సైడ్కి బెండ్ అయిపోయిన స్పైన్స్ అనమాట. కైఫోసిస్ అంటే కే షేప్లో బెండ్, అంటే గూని అంటారు కదా తెల్ల, అట్లా బెండ్ అయ్యే వాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు బోన్స్ మనకి న్యాచురల్ అనాటమీ ఉండదు కరెక్ట్గా. అంటే మనం స్క్రూ వేయడానికి ఒక ల్యాండ్ మార్క్ కావాలి, ఇక్కడి నుంచి వెళ్తే స్క్రూ జాగ్రత్తగా వెళ్తుంది స్పైనల్ కార్డ్ టచ్ చేయకుండా అని. అలాంటప్పుడు నార్మల్గా అయితే చూసి వేసేస్తారు. లేదు అంటే మనము ఎక్స్రే సహాయంతో మనం సర్జరీ చేయొచ్చు. ఇప్పుడు ఈ కైఫోసిస్, స్కోలియోసిస్ ఉన్న పేషెంట్స్కి ఇది ఇలా నార్మల్గా ఇలా ఉంటుంది స్పైన్, అవి రొటేట్ అయిపోయి ఉంటాయి అనమాట. వంకర్ టింకర్ ఉంటాయి, చాలా అసలు బెండ్స్, అక్యూట్ కర్వ్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి ఈ ల్యాండ్ మార్క్ దొరకదు. సో దానికోసం మనం ఇంట్రాఆపరేటివ్లో ఏం చేస్తామంటే నావిగేషన్ వాడతాం. అంటే రోబోట్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేస్తే రోబోట్ ఇవి పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. మనకు ముందు సిస్టంలో కనబడుతుంటుంది. రోబోటిక్ హ్యాండ్ ఉంటుంది, అది ఏ యాంగిల్లో పెట్టాలో కరెక్ట్గా పెడుతుంది. మనం అక్కడ పెట్టేస్తే మనమే వేస్తాం. రోబోటిక్ అంటే రోబోట్ వచ్చి ఏం చేయదు, రోబోట్ మనకి ఒక హెల్ప్ చేస్తుంది అంతే. ఆ పొజిషన్లో పట్టుకొని ఉంటుంది, ఈ యాంగిల్లో వేయండి అంటే మనం ఆ యాంగిల్లో వేయచ్చు, అంతే మనమే చేస్తాము, బట్ హెల్ప్ చేస్తుంది. అదే అబ్డామిన్లో రోబోట్స్, అది కూడా డాక్టరే చేస్తాడు అన్నీ. రోబోట్ ఏంటంటే కొన్ని ఫైన్ మూమెంట్స్కి మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఒక రీచ్ అవ్వలేని ప్లేసెస్కి, ఇప్పుడు పెల్విస్, గైనకాలజీ కానీ యూరాలజీ సర్జరీస్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది రోబోట్. ఆ రోబోట్ వేరే. స్పైన్ రోబోట్ ఏంటంటే ఒక చిన్న ఇంకో ఎక్స్ట్రా చెయ్యి లాగా అనమాట సర్జన్కి.